సో హాయ్ ఎవరీవన్, ఈరోజు వీడియోలో మనము ఈ ఆర్డినో కంట్రోలర్ అంటాం దీన్ని. సో ఆర్డినో మైక్రో కంట్రోలర్. సో దీన్ని మనం మోస్ట్లీ బీటెక్ ప్రాజెక్ట్స్ కానీ ఎంటెక్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే స్కూల్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేయడానికి దీన్ని మనం యూస్ చేస్తాము. సో ఈ కంట్రోలర్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆర్డినో యునో ఉంటుంది, మెగా ఉంటుంది, నానో ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది వచ్చేసి ఆర్డినో యునో బోర్డ్ అంటాము. సో ఈ బోర్డ్ని ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, అండ్ అగైన్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ని సో ఈ ఆర్డినో కంట్రోలర్లోకి లోడ్ చేయాలంటే మనం ఎలా లోడ్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ ఏంటి అని చెప్పేసి సో ఈ బోర్డ్ ఇంట్రడక్షన్ చూద్దాము. అలానే సో ఈ ఆర్డినో కంట్రోలర్ బోర్డ్ తోటి ఈరోజు నేను ఒక పిక్సెల్ ఎల్ఈడి ప్రోగ్రామబుల్ స్ట్రిప్స్ నేను డ్రైవ్ చేస్తాను. ఆ ప్రోగ్రామబుల్ ఎల్ఈడీస్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అండ్ దీంట్లోకి ఎలా లోడ్ చేయాలనేది మనం ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, సో హాయ్ ఎవరీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్డినో కంట్రోలర్ని ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి, ఓకే, దాంట్లో ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఏంటి, దాని ఇంటర్ఫేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ అగైన్ దీంట్లో ప్రోగ్రామ్ ఎలా డంప్ చేయాలి, దీన్ని మన సిస్టమ్కి ఎలా ఇంటర్ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనమాట. బేసిక్గా మనం యూజ్ చేసేటి ఏంటంటే మోస్ట్లీ ఆర్డినో నానో వాడతాము, ఆర్డినో యునో వాడతాము, లేదా ఆర్డినో మెగా వాడతాం అనమాట. సో ఆర్డినో యునోకి, ఆర్డినో నానోకి, ఆర్డినో మెగాకి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఒకవేళ నేను తక్కువ అమౌంట్ ఆఫ్ పెరిఫెరల్స్ని నేను ఇంటర్ఫేస్ చేయాలి అనుకుంటే ఐ విల్ గో ఫర్ ఆర్డినో నానో అనమాట. లేదా నేను ఒక మోడరేట్ సైజ్ ఆఫ్ పెరిఫెరల్స్ అంటే ఏవైతే పోర్ట్స్ ఉన్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, నేను కొన్ని అప్లయన్సెస్ని మాత్రమే నేను కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆర్డినో యునోని వాడతాను. అలా కాకుండా నాకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పెరిఫెరల్స్ ఉన్నాయి, నాకు చాలా ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ కావాలి, ఎందుకంటే నేను చేసే ప్రాజెక్ట్ చాలా పెద్దదైతే కనుక సో నేను వచ్చేసి ఆర్డినో మెగా కంట్రోలర్ని యూస్ చేస్తాను అనమాట. చూస్తున్నది వచ్చేసి ఆర్డినో యునో కంట్రోలర్. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి దీని మైక్రో కంట్రోలర్ అనమాట. సో ఈ మైక్రో కంట్రోలర్ టైప్ ఏంటి అంటే ఎట్మెగా 328 మైక్రో కంట్రోలర్. సో ఇది వచ్చేసి 8-బిట్ మైక్రో కంట్రోలర్. సో దీని ర్యామ్ వచ్చేసి 2 KB ఉంటుంది. అండ్ అగైన్ దీనికి వచ్చేసి 32 KB ఫ్లాష్ మెమొరీ ఉంటుంది. అలానే 1 KB వచ్చేసి ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం ప్రోగ్రామ్ లోడ్ చేయాలంటే కంపల్సరీ మనకి ఒక ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో దీంట్లో మనం ప్రోగ్రామ్ లోడ్ చేయాలనుకుంటే మనం ఏదర్ మన పీసీ అంటే లేదా మన పర్సనల్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే లేదా మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ నుంచి కూడా దీంట్లో మనం మన కోడ్ని ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం దీంట్లో లోడ్ చేయొచ్చు అనమాట. సో కోడ్ని లోడ్ చేయాలంటే కంపల్సరీ దీన్ని మనం సిస్టమ్కి ఇంటర్ఫేస్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటి అంటే USB A టైప్ అంటారు దీన్ని. సో USB A టైప్ పోర్ట్ అనమాట. సో ఈ పోర్ట్కి వచ్చేసి ఆ కేబుల్ ఇంటర్ఫేస్ చేసి లేదా మనకి సిస్టమ్ని కానీ లేదా సిస్టమ్కి కానీ లేదా మొబైల్కి మనం ఇంటర్ఫేస్ చేసి ఆ కోడ్ని ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ ద్వారా, ఓకే, ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ అనమాట. సో ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ తోటి మనం దీంట్లో ప్రోగ్రామ్ని లోడ్ చేస్తాం. దీని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక పుష్ బటన్ ఉంది. సో ఈ పుష్ బటన్ ఏంటి అంటే ఒకవేళ నేను దీంట్లో ఆల్రెడీ ఏదైనా కోడ్ కనుక రన్ చేసినప్పుడు ఒకవేళ దీన్ని రీసెట్ చేయాలి అనుకున్నప్పుడు సో నేను ఈ పుష్ బటన్ని ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎరేజ్ అవుతుంది. అది కూడా ఈ బోర్డ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఎరేజ్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ సో దీనికి వచ్చేసి ఇక్కడ రీసెట్ పిన్ ఉంది. సో ఈ రీసెట్ పిన్కి మనం లాజిక్ 1 ఇచ్చి కూడా దీంట్లో ఉన్న డేటాను మనం ఎరేజ్ చేయొచ్చు. అండ్ అగైన్ మనకి ఎక్సెస్గా ఒకవేళ మనం ఏమైనా చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం, సో మనకి అవుట్పుట్స్ అనేవి ఈ ఆర్డినో నుంచి కావాలి అనుకుంటే కనుక సో నేను ఇక్కడ నుంచి 5 volts DC అవుట్పుట్ తీసుకోవచ్చు. అండ్ అగైన్ 3.3 volts అవుట్పుట్ తీసుకోవచ్చు DC, అండ్ 5 volts తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఇవి రెండు కూడా గ్రౌండ్ పిన్స్ అనమాట. లేదు ఒకవేళ ఆర్డినోకే మనం 5 volts ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే కనుక సో ఈ పిన్ ద్వారా మనము ఆర్డినోకి మనం ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట. అండ్ అగైన్ సో వీటిని మనం ఏమంటామంటే ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా ఎనలాగ్ పిన్స్ అనమాట. నథింగ్ బట్ ఎనలాగ్ పోర్ట్స్ అంటాము. A0 నుంచి A5 టోటల్ 6 పిన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి మనం ఏం చేస్తామంటే ఎనలాగ్ ఇన్పుట్స్ ఇస్తామన్నమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్లో మనం వచ్చేసి ఎనలాగ్ సెన్సార్స్ వాడుతున్నామంట. అంటే LDR లైట్ డిపెండెన్స్ రెసిస్టర్ అంటాము, లేదా సాయిల్ సెన్సార్, అలాంటి వాటి అన్నిటి అవుట్పుట్స్ అన్నిటి కూడా ఎనలాగ్ అవుట్పుట్ ఉంటుందన్నమాట. సో అలాంటి డివైజెస్ మనం ఇంటర్ఫేస్ చేయాలి అనుకుంటే సో నేను ఇక్కడ ఎనలాగ్ పోర్ట్స్కి నేను కనెక్ట్ చేస్తానన్నమాట. అండ్ అగైన్ ఇంకోటి ఏంటంటే సో మెయిన్గా ఈ ఆర్డినో కంట్రోలర్ రన్ కావాలి అనుకుంటే సో ఈ మైక్రో కంట్రోలర్ ఏదైతే ఉందో ఈ మైక్రో కంట్రోలర్కి మనం కంపల్సరీగా క్లాక్ సిగ్నల్ ఇవ్వాలి. సో క్లాక్ సిగ్నల్ ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ మీరు చూస్తే కనుక దీన్ని మనం క్రిస్టల్ ఆసిలేటర్ అంటాము. ఈ క్రిస్టల్ ఆసిలేటర్ జనరేట్ చేసే ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 16 MHz అనమాట. సో ఈ 16 MHz ఫ్రీక్వెన్సీ తోటి ఈ మైక్రో కంట్రోలర్ అనేది వర్క్ అవుతుంది.
అలాగే ఇందాకే మనం ఈ పవర్ పిన్స్ చూసాము. అండ్ అగైన్ ఇక్కడ ఎనలాగ్ పోర్ట్స్ చూసాము. ఈ ఎనలాగ్ పోర్ట్స్కి ఏవైతే ఉన్నాయో వీటికి మనం సెన్సర్స్ అన్ని ఎనలాగ్ సెన్సర్స్ అన్ని కూడా మనం వీటికి కనెక్ట్ చేస్తాము. అలాగే మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇవన్నీ కూడా డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అనమాట. అంటే నీది ఏదైనా ఒక పెరిఫెరల్ని కానీ, అంటే ఏదైనా ఒక రిలేని కానీ, ఎల్ఈడీస్ని కానీ, ఓకే, అలాంటి ఏమైనా ఒక డివైజెస్ని కానీ నేను కనెక్ట్ చేయాలి అనుకుంటే కనుక, లేదా ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో సో అలాంటి వాటిని నేను ఇంటర్ఫేస్ చేయాలనుకుంటే నేను ఇక్కడ డిజిటల్ పోర్ట్స్ని యూజ్ చేసుకుంటా. సో 0 నుంచి 13 ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అంటాము. అండ్ అగైన్ మీరు చూస్తే ఇక్కడ కొన్ని 3, 5, 6 అండ్ 9, 10, 11 ఏవైతే ఉన్నాయో ఇవి పల్స్ విడ్త్ మాడ్యులేటెడ్ వేవ్స్ అనమాట. అక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటంటే పల్స్ విడ్త్ మాడ్యులేటెడ్ వేవ్స్. అవి కూడా మనము ప్రోగ్రామ్ తోటి కంట్రోల్ చేస్తాం. దాని యాంప్లిట్యూడ్ విడ్త్ ఎంత ఉండాలనేది మనం కంట్రోల్ చేస్తాం అనమాట. అండ్ అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ పిన్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే ఒకవేళ నేను ఆర్డినో కంట్రోలర్కి కనుక సో ఏదైనా బ్లూటూత్ కానీ, లేదా వైఫై కానీ, లేదా జిఎస్ఎం మాడ్యూల్ని కనుక ఇంటర్ఫేస్ చేయాలి అనుకుంటే కనుక సో నేను ఇక్కడ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ పిన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ ఇదొకటి బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. అంటే ఒకవేళ నేను ఈ ఆర్డినో కంట్రోలర్కి బ్లూటూత్ ఇవ్వాలి అనుకుంటే, ఎందుకంటే ఆర్డినోలో ఎలాంటి ఇన్బిల్ట్ బ్లూటూత్ మాడ్యూల్ కానీ, లేదా వైఫై మాడ్యూల్ కానీ ఏది కూడా ఇన్బిల్ట్ ఉండదు కాబట్టి మనం ఎక్స్టర్నల్గా దీన్ని కంపల్సరీ మనం యూజ్ చేయాలి అనుకుంటే కనుక కనెక్ట్ చేయాలి. మీరు చూస్తే కనుక ఇక్కడ సో ఇక్కడ బ్లూటూత్ మాడ్యూల్కి సో ఇది వచ్చేసి రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ ఉంది. రిసీవర్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్మిటర్ పిన్కి, అండ్ ట్రాన్స్మిటర్ వచ్చేసి ఇక్కడ రిసీవర్ పిన్కి కనెక్ట్ చేసి దీన్ని ప్రోగ్రామింగ్ చేస్తే సో అప్పుడు మనం ఈ బ్లూటూత్ని దీనికి ఇంటర్ఫేస్ చేసినట్టు అనమాట. అండ్ అగైన్ ఇంకోటి ఏంటి అంటే సో మనం ప్రోగ్రామింగ్ చేయాలంటే మనం ఇక్కడ కేబుల్ని కనెక్ట్ చేయాలి. సో ఆ కేబుల్ ఏదైనా మన సిస్టమ్కి కానీ మొబైల్ కానీ కనెక్ట్ చేసి ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ తోటి C++ ప్రోగ్రామింగ్లో ఉన్న కోడ్ని దీంట్లోకి మనం లోడ్ చేయొచ్చు. అండ్ అగైన్ అలా కాదు అనుకుంటే మనం పవర్ ఇవ్వాలి. ఒకవేళ కోడ్ ఆల్రెడీ నేను దీంట్లో లోడ్ చేశాను, దీనికి పవర్ ఇవ్వాలనుకుంటే సో ఇక్కడ పవర్ సాకెట్ ఉంది. సో దీంతో మనం ఏదర్ 12 volts DC ఇన్పుట్ కానీ, 9 volts DC ఇన్పుట్ కానీ, ఆ మొబైల్ ఛార్జెస్ కానీ ఏవైనా వాటి నుంచి మనం వీటికి ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఒకవేళ దీని ఆపరేటింగ్ వోల్టేజ్ మెయిన్గా ఆర్డినో కంట్రోలర్ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 5 volts DC అనమాట. ఇక్కడ మనం ఒకవేళ 9 volts కానీ 12 volts కానీ ఇన్పుట్ ఇస్తే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే సో వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసీ అంటాం. ఈ రెగ్యులేటర్ ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉన్నా కానీ అవుట్పుట్ మాత్రం 5 volts ఇస్తుంది. ఆ 5 volts తోటి ఈ ఆర్డినో కంట్రోలర్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. అండ్ అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటిని మనం కెపాసిటర్స్ అంటాము. ఎందుకంటే ఒకవేళ నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ పవర్లో ఏమైనా కనుక ఫ్లక్చువేషన్స్ కనుక ఉంటే, అంటే నథింగ్ బట్ ఒక 2-3 నానోసెకండ్స్ వరకు ఇన్పుట్ పవర్ కనుక ఏమైనా ప్రాబ్లం వచ్చి కనుక ఆగిపోతే కనుక సో ఆ టైంలో ఈ కెపాసిటర్స్ ఏమి ఇస్తాయంటే ఇవి వచ్చేసి వీటికి కంటిన్యూగా పవర్ని ఇవ్వడానికి ఈ ఛార్జ్ని టెంపరీగా హోల్డ్ చేస్తాయన్నమాట. సో ఈరోజు ఇప్పుడు ఓకే, సో ఈ ఆర్డినో కంట్రోలర్ని మనం సిస్టమ్కి ఇంటర్ఫేస్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓకే, సో ప్రోగ్రామ్ ఎలా లోడ్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఒక చిన్న ఎల్ఈడిని మనం బ్లింక్ చేసి చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే కనుక నేను ఏం చేస్తాను అంటే ల్యాప్టాప్కి నేను యూఎస్బి కేబుల్ తోటి సో ఈ ఆర్డినో కంట్రోలర్ ఏదైతుందో సో దాన్ని నేను ఇంటర్ఫేస్ చేశాను. ఓకే, సిస్టంలో మనం గూగుల్ ఓపెన్ చేసి అందులో నేను ఆర్డినో ఐడిఈ అని చెప్పేసి టైప్ చేశాను. సో మనకి ఆర్డినో ఐడిఈ సైట్ కనపడుతుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దాని కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మనకి విండోస్ అని చెప్పేసి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కాబట్టి నేను విండోస్ చూస్ చేసుకున్నాను. సో అక్కడ మనం మెయిల్ ఐడి ఇవ్వాలి. మెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ అక్కడ జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో నాకు ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అది డౌన్లోడ్ అయిన తర్వాత నేను నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత సర్చ్ బార్లోకి వెళ్ళి ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ని సెర్చ్ చేశాను. ఐకాన్ వచ్చింది, నేను దాన్ని క్లిక్ చేశాను. సో ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను కాపీ చేసుకున్న కోడ్ని ఆల్రెడీ దాంట్లో పేస్ట్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ మన బోర్డ్ టైప్ చూస్ చేసుకోవాలి, ఆర్డినో యునోనా. అండ్ అగైన్ మళ్ళీ బోర్డు మన సిస్టమ్కి కనెక్ట్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. సో తర్వాత సో స్కెచ్లోకి వెళ్ళి కోడ్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేసిన తర్వాత చూడండి కోడ్ కంపైల్ డన్ అని చెప్పేసి వచ్చింది. సో వచ్చిన తర్వాత ఈ కోడ్ని వచ్చేసి మీరు అక్కడ అబ్జర్వ్ చూస్తే అక్కడ డిఫైన్ పిన్ 2 అని ఇచ్చాను. అంటే నేను అవుట్పుట్ అనేది డాటా పిన్ 2 దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకే, మీరు ఇప్పుడు చూస్తే కనుక నేను ఈ ఆర్డినో యూనో కంట్రోలర్ని ల్యాప్టాప్కి ఇంటర్ఫేస్ చేశాను. సో యూఎస్బి పోర్ట్ ద్వారా సో ఇంటర్ఫేస్ చేసి దీంట్లో నేను ఎల్ఈడిని డ్రైవ్ చేయడానికి కోడ్ని నేను దీంట్లో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే దీని ఎల్ఈడి పిక్సెల్ స్ట్రిప్స్ అంటాము. సో టైప్ వచ్చేసి WS2811 ఎల్ఈడి స్ట్రిప్స్ అంటాము. సో ఈ పిక్సెల్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ పిక్సెల్ స్ట్రిప్స్ని
సో నేను ఆర్డినోకి కనెక్ట్ చేశాను అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓకే. సో ఆర్డినో కంట్రోలర్లో సో పిన్ నెంబర్ 2 దగ్గర నుంచి నేను అవుట్పుట్ డేటా తీసుకుంటున్నాను. సో ఈ అవుట్పుట్ డేటా తీసుకొచ్చి ఈ పిక్సెల్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ స్ట్రిప్స్కి సో డేటా పిన్కి నేను ఇన్పుట్ని కనెక్ట్ చేశాను. సో ఇన్పుట్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సో ఇవనేవి గ్లో అవుతున్నాయి అనమాట. సో మీరు చూడండి ఒకసారి, నేను ఈ డేటా తీసేస్తే అవి బ్లింక్ కాకుండా అలా ఉండిపోతాయి స్టాటిక్గా. ఓకే. సో నేను దీంట్లో కోడ్ డంప్ చేశాను, నథింగ్ బట్ కోడ్ని లోడ్ చేశాను. కోడ్ లోడ్ చేశాను కాబట్టి కోడ్ రన్ అవుతుంది కాబట్టి ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో పిక్సెల్ లైట్స్ అంటాము. సో ఇవి లైట్స్ అనేవి గ్లో అవుతున్నాయి. సో మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ మళ్ళీ పిన్ నెంబర్ 2లో నేను ఈ డేటా పిన్ ఇన్సెట్ చేశాను. మళ్ళీ ఇవి బ్లింక్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, బ్లింక్ అవుతున్నాయి. ఇది మళ్ళీ నేను రిమూవ్ చేస్తే మీరు చూడండి మళ్ళీ వాళ్ళ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం ఆర్డినో కంట్రోలర్ని మనం ప్రోగ్రామింగ్ చేయాలి, ఇలా యూస్ చేయాలి. ఓకే.